హాయ్ అందరికీ ఈరోజు వీడియో వేప కొమ్మలు అండ్ మట్టి గాజులతో మాల ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఈ మాలకి కావాల్సినవి మట్టి గాజులు మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అండ్ వూల్ తీసుకోవాలి, సీజర్ తీసుకోవాలి, అండ్ వేప కొమ్మలు తీసుకోవాలి. వీడియోలో నేను చూపించే విధంగా ఇలాగా కొమ్మల్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక కొమ్మ తీసుకొని దానికి పైన 3 లైన్స్ మట్టుకే ఉంచండి. చూస్తున్నారా వీడియోలో 3 లైన్స్ ఉంచేసి ఇంకా మిగతావి ఇలా దూసేసేయండి, అంటే తీసేసేయండి ఆకులు. ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా 3 లైన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే గాజుల్ని ఇలాగా వరుసగా పెట్టుకోండి. మీరు ఒకే కలర్ తీసుకున్నా పర్లేదు, నాలాగా 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా వరుసగా బ్యాంగిల్స్ని పేర్చుకున్న తర్వాత ఒక బ్యాంగిల్కి ఒకటి అంటే ఒక చైన్ లాగా నాట్స్ వేసుకోవాలి, ముడులు వేసుకోవాలి. ఇప్పుడు ముడి ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముడి ఏముంది మాకు రాదా అనుకోకండి, అంటే మనం వేసే విధానం కూడా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు ముడి ఎలా వేసుకోవాలంటే పైన ఒక ముడి వేసా చూసారు కదా, అడుగున ఇంకో ముడి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ పైకి వచ్చేసరికి పైన ఇంకో 2 ముళ్ళు వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఈ అల్లుకున్న బ్యాంగిల్స్కి మనం నాట్స్ వేసుకున్నాం కదా, నాట్స్ కూడా మరి అక్కడికక్కడికి సరిపడేట్టు కాదు, కొంచెం ఎక్కువగా వదిలేసేయండి దారాలు. ఎందుకంటే మనం వేపాకులు వేసి ఇది వేప కొమ్మలు వేసి కట్టుకోవాలి కదా, అందుకని కొంచెం ఎక్కువగానే వదిలేసుకోండి. చూసారు కదా, ఆ మూడు కొమ్మల్ని ఒకేలాగా జాయింట్ చేసి కింద కొమ్మ ఎక్స్ట్రా ఎక్కువ ఉంది కదా దాన్ని కట్ చేసేయండి సిజర్తో. చూసారు కదా, ఊల్ని కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాము కొమ్మలు పెట్టి ముడి వేసుకోవడానికి, అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కొమ్మల్ని నాట్ మధ్యలోకి పెట్టి అటు ఇటు దారాలతో ఇలాగా గట్టిగా ఒక 2 కానీ 3 కానీ ముడులు వేసుకోండి. మరి కొమ్మలకి ఆ చివరన అంటే ఎండింగ్లో ఇలాగ జాయింట్ చేయకండి, ఎమ్మటిని ఊడొచ్చేస్తాయి. కొంచెం ఆకులకి కొంచెం దగ్గరగానే ముడి వేసుకోండి. చూసారు కదా, నేనైతే ఒక 3 నాట్స్ వేసాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఇలాగ సీజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొమ్మలు ఇవంతా చూడడానికి బాగోలేదు కదా, అంటే బయటకు వచ్చేసి వీటిని ఏం చేయాలంటే ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోమన్నా కదా అని మరీ ఆ ముడి దగ్గరికి కట్ చేసేకండి, అట్లా కట్ చేసినా కానీ ఊడొచ్చేస్తుంది. కొంచెం పైకే కట్ చేయండి, మరి కింద దాకా ఆ ముడి దగ్గర దాకా కట్ చేయకండి. చూసారు కదా, ఇంకా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ అన్నీ. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. గాజుల మాలకి ఏదో వెళ్తుంది, మీరు కనిపెట్టారా? గాజుల మాలకి పైన ముళ్ళు కనిపిస్తున్నాయి కదా, అది అంతకు చూడడానికి బాగోలా, కాబట్టి దానిపైన గులాబీ పూలతో కానీ చామంతి పువ్వులతో కానీ మీరు బటన్స్ ఎలా కుట్టుకుంటారు షర్ట్స్కి, అలా కుట్టుకోవడమే. నా దగ్గర న్యాచురల్ ఫ్లవర్స్ ఏం లేవు, అందుకే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పెట్టి మీకు చూపిస్తున్నాను. మనం అక్కడ ఫ్లవర్ పెట్టి కవర్ అయిన దానికి ఫ్లవర్ లేకుండా అక్కడ వెల్తీగా ఉన్న దానికి ఎంత తేడా ఉందో చూసారు కదా. ఫ్లవర్ లేకుండా అయితే అక్కడ ముళ్ళు కనిపిస్తున్నాయి, ఫ్లవర్ పెడితే ఎంత లుక్ వచ్చిందో చూడండి. అలాగా మీరు న్యాచురల్ గులాబీ పూలతో కానీ చామంతి పూలతో కానీ అల్లుకోండి,
చాలా బాగుంటుంది మాల. ఈ వీడియో చేయడానికి నాకు 3 అవర్స్ పట్టింది. అందుకనే నేను చెప్తున్నాను, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ప్రతి వీడియోకి. మీరు ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే వస్తాయి.